ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? చాలా రోజులు ఇంకా గమనిస్తున్నాను. దేవునికి ఒక ధన్యవాదాలు, ఒక థ్యాంక్స్, చిన్న ప్రార్థన చేసేలే ఏమిలే, బాగా రెడీ అయిపోయేసి స్టైల్గా వెళ్ళిపోతాడు. అయ్యో, ఇప్పుడున్న జనాలు ఎట్లా జనాలు దేవునికి ఒక చిన్న థ్యాంక్స్ చెప్దామనేది కూడా మనకు శక్తి లేదు. సరే బాయ్. ఒక నిమిషం రాయుడా. సరే, డైలీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆఫీస్కి వెళ్తాను. అనగా ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాను. అనగా ఇంటికి వచ్చి మళ్ళీ సేమ్ ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి మళ్ళీ పడుకుంటా. ఆ తర్వాత మళ్ళీ ఇంకేంటి, మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంతే అంతే కదా బ్రదర్. ఈ జీవితం అన్నాక ఇంకేమీ లేదా? ఏం సరే, చాలా రోజులు ఇంకా చూస్తున్నాను కానీ నువ్వు పనికి వెళ్తున్నావు, వస్తున్నావు, తింటున్నావు, బట్టలు వేసుకుంటున్నావు, వెళ్తున్నావు, కానీ దేవునికి ఒక థ్యాంక్స్ చెప్తాం లేదు. అదే బాధాకరంగా ఉన్నది. శ్రీ, ఈరోజు ఉండేవాళ్ళు రేపు లేదు శ్రీ. దినదినము సావులు వస్తానుంది, కానీ నువ్వు ఈరోజు బ్రతుకున్నావు అంటే దేవుని కృపాశ్రీ. దేవునికి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పేసి వెళ్తే దేవునికి ఎంతో హాయిగా ఉంటుంది. నా బిడ్డ నాకు థ్యాంక్స్ చెప్పినాడు అనేసి ఎంత ఖుషి పడతాడు దేవుడు. ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు బాయ్. మంచిగానే ఉంది. సరే, ఇక్కడ ట్రై చేస్తాను బాయ్. సరే బ్రదర్, దేవుడే మనకి జీవితం బ్రదర్. ఈరోజు బ్రతుకుని ఉంటే దేవుని కృప. ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకొని పో. సరే బ్రదర్. కృప